మరి ఉత్తరం చూద్దామండి. మహబూబ్ నగర్ నుంచి సుమలత రాస్తున్నారు. గృహప్రవేశ సమయంలో పాలు ఎందుకు పొంగిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు గృహప్రవేశం అన్న దానికన్నా ముందు ఇంట్లో పాలు పొంగించడం అన్న పదం వాడతారు. అవునండి. సొంత ఇంట్లో అయితే చాలా పెద్ద ఆర్భాటంగా గృహప్రవేశం చేసుకుంటారు బంధుమిత్రులందరినీ పిలిచి. కానీ కొత్త ఇంట్లో అంటే అద్దె ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటే కూడా పాలు పొంగిస్తారు కదా. పాలు పొంగించకుండా ఇంట్లో ప్రవేశించటం జరగదు. ఎందుకు అంటే పాలు పొంగినట్టుగా ఇల్లు పొంగాలి అని. పాలు కాచరు, పాలు పొంగిస్తారు. పొయ్యి మీద పెడితే ఆ పాలు పొంగి అన్ని పక్కలకి పొయ్యిలో పడి అన్ని పక్కలకి వ్యాప్తి చెందాలి. ఎందుకు అంటే తమ కుటుంబంలో ఐశ్వర్యం కూడా ఆ విధంగా పొంగి పొర్లుతూ ఎంత పోయినా మాకు పర్వాలేదు, ఇంకా మిగిలి ఉంది అనుకునేటంత ఉండాలి అన్నదానికి సంకేతం. పాలు స్వచ్ఛమైనటువంటివి, అందులోనూ ఆవు పాలనే పొంగించటం మనం గమనిస్తూ ఉంటాం. ఆ దేవతా స్వరూపమైనటువంటి ఆవు నుండి వచ్చినటువంటి పాలని అమృతంగా భావించి పొంగించి, అలా పాలు పొంగించి ఊరుకోరు కదండి. ఆ పాలు పొంగించిన తర్వాత అందులో ఇంత బియ్యం వేస్తారు. ఉడికిన తర్వాత దాంట్లో బెల్లం వేసి పరమాన్నంగా పాయసంగా చేసి అది వాస్తు పురుషుడికి నివేదన చేస్తారు. అంటే ఈ ఇంటికి అధిపతి అయినటువంటి వాడిని వాస్తు పురుషుడు అంటారు. అంటే వాసము అన్న దాని మించి వచ్చిందే వాస్తు శబ్దం. అంటే నివాసయోగ్యమైనటువంటి స్థలాన్ని దాన్ని సరిగ్గా ఉండేటట్టుగా చేయగలిగినటువంటి వాడు వాస్తు పురుషుడు. అందుకే గృహప్రవేశంలో పాలు పొంగించి తయారు చేసినటువంటి ఈ పరమాన్నం ఏదైతే ఉందో క్షీరాన్నం, దాన్ని వాస్తు పూజ అయిన తర్వాత వాస్తు పురుషుడికి నివేదన చేయాలి. ఆయన కూడా పరమాన్నం అయితేనే తేలికగా స్వీకరించగలిగినటువంటి వాడు. అందుకని పాలు పొంగించటం, దాంతో పాయసం తయారు చేయడం, చేసినటువంటి దాన్ని వాస్తు పురుషుడికి నివేదన చేయడం ఒక సంప్రదాయంగా ఉంది. వాస్తు పూజ చేయకపోయినా కూడా అద్దె ఇంట్లో ప్రవేశిస్తున్న ఈ సంప్రదాయాన్ని మాత్రం మనం పక్కకి పెట్టలేదండి. పాలు పొంగించి మరీ అద్దింట్లోకైనా వెళ్ళడం ఉంటుంది. పాలు పొంగినట్టుగా ఇల్లు పొంగాలని, సిరి సంపదలతో తులతూగాలని, అందరికీ 10 మందికి పంచే గుణం నాకు కావాలి. ఎప్పుడు పంచుతాను? నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే కదా పంచటం. 10 మందికి పంచి అన్ని వైపులకి వెదజల్లగలిగినటువంటి అంత సంపద రావాలి అనేటటువంటి భావనకి సంకేతంగా పాలు పొంగిస్తారు. దాంతో వాస్తు పురుషుడికి నివేదన చేయడం కూడా